ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. प्रभु यीशु मसीह के नाम से इकट्ठा आए प्रत्येक जन का मेरा हृदयपूर्वक धन्यवाद मैं देता हूँ। గడిచిన వారమంతా కూడా మనమందరం కూడా బహుగా ఆశీర్వదించబడ్డాం. पिछले सप्ताह भर हम सभी बहुत से आशीषित हुए हैं। నేను ఆశీర్వదించబడ్డాను. मैं आशीषित हुआ हूँ। ఆమేన్ आमीन। అమూల్యమైనటువంటి వాక్య సందేశాలతో దేవుడు నాతో మాట్లాడాడు. प्रभु के अमूल्य वचन के संदेश के द्वारा परमेश्वर ने मुझसे बात किया। విశ్వాసములో బలపరిచారు. विश्वास में बलवंत किया है। ఒక్కసారి కాదు, రెండు సార్లు కాదు, 5 రోజులు వరుసగా మాట్లాడారు ఆయన. एक बार नहीं, 2 बार नहीं, 5 बार लगातार परमेश्वर ने बात किया है। ఆమేన్. आमीन। ఒక్కసారి మాట్లాడితే మర్చిపోతాం, एक बार बात करने से भूल जाएंगे, రెండు సార్లు మాట్లాడినా మర్చిపోవచ్చు. दो बार बात करने पर भी भूल सकते కానీ हैं। 5 రోజులు కంటిన్యూగా ఆయన మాట్లాడారు. 5 दिन लगातार परमेश्वर ने हमसे बात किया। ఆమేన్. आमीन। హల్లెలూయా. हालेलुया। 5 రోజులు ఎవరైతే అటెండ్ చేశారో వారందరూ ధన్యులు. 5 दिन जो अटेंड करे हैं वो धन्य है। ఇంకా అటెండ్ చేయని వారు ఉన్నారు, और भी बहुत लोग हैं जो अटेंड नहीं किए हैं। వారితో కూడా ప్రభువు మాట్లాడును గాక. प्रभु उनसे भी बात करे। ఆమేన్. आमीन। నాకు అపోస్తల కార్యములు మొదటి అధ్యాయం చదువుతున్నది నాకు జ్ఞాపకం వచ్చింది. मुझे तो प्रेरितों के अध्याय का पहला अध्याय मुझे याद आ गया। ఆ దినముల్లో ఇంటింట రొట్టె విరిచిరి అని ఉంది. लिखा है कि उन दिनों घर घर इकट्ठा होकर रोटी तोड़ते थे। ప్రతి రోజు ప్రతి కుటుంబములో ఇలా ప్రేయర్ జరిగేది. हर दिन हर एक के घर में ऐसी प्रार्थना चलती थी। ప్రతి రోజు రొట్టె విరిచేవారు. हर दिन रोटी तोड़ा करते थे। ఆనందముతో సంతోషంతో వారు ఉత్సహించేవారు. आनंद और खुशी के साथ वो उसे मनाते थे। దేవుని స్తోత్రం. प्रभु की स्तुति हो। ఈ 5 దినాలు కూడా మనం అలాగే ఆనందంతో ఉత్సహించాం. ये 5 दिन हम ऐसे ही आनंद को मनाए हैं। ఆమేన్. आमीन। హల్లెలూయా. हालेलुया। దేవునికి మహిమ కలుగును గాక. प्रभु को महिमा मिले ఇక ముందు కూడా మనం అలాగే ఆనందించదుము గాక. और आगे भी हम ऐसा ही आनंद मनाए। ఇంకా చాలా కుటుంబాలు ఉన్నాయి. और भी बहुत सारे परिवार ఈ हैं। నెలంతా జరుగుతుంది. ये पूरा महीना भर चलेगा। దేవునికి స్తోత్రం. హల్లెలూయా. प्रभु की स्तुति हो। हालेलुया। దేవుని లేఖనంలోకి వెళ్దాం. प्रभु के वचन के भाग में जाएंगे। ప్రభు ఈ దినమున దేవుని వాక్యం ద్వారా మనతో మాట్లాడును గాక. परमेश्वर आज की सुबह अपने वचन के द्वारा हमसे बातें करे। కీర్తనల గ్రంథం 25వ దావీదు కీర్తన మొదటి నుండి కొన్ని వచనాలు చదువుకుందాం. भजन 25, दाऊद का भजन 25, एक वचन से कुछ बातों को हम पढ़ेंगे। యెహోవా నీ దిక్కునకు చూచి నా ఆత్మను ఎత్తుకొనుచున్నాను. నా దేవా నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను. నన్ను సిగ్గుపడనీయకుము. నా శత్రులను నన్ను గూర్చి ఉత్సహింపనీయకుము. నీ కొరకు కనిపెట్టు వారిలో ఎవడును సిగ్గునందడు. హేతు లేకుండానే ద్రోహం చేయవారు సిగ్గునందుదురు. యెహోవా నీ మార్గములను నాకు తెలియజేయము. నీ త్రోవలను నాకు తేటపరచుము. నన్ను నీ సత్యము అనుసరింపజేసి నాకు ఉపదేశం చేయుము. నీవే నా రక్షణకర్తవైన దేవుడవు. దినమెల్లా నీ కొరకు కనిపెట్టుచున్నాను. యెహోవా నీ కరుణాతిశయములను జ్ఞాపకం చేసుకొనుము. నీ కృపాతిశయములను జ్ఞాపకం చేసుకొనుము. అవి పూర్వం నుండి ఉన్నవే గదా. నా బాల్య పాపములను నా అతిక్రమములు జ్ఞాపకం చేసుకొనకుము. యెహోవా నీ కృపను బట్టి నీ దయ చొప్పున నన్ను జ్ఞాపకంలో ఉంచుకొనుము. హిందీలో కూడా చదువుకుందాం. हे यहोवा, मैं अपने मन को तेरी ओर उठाता हूँ। हे मेरे परमेश्वर, मैंने तुझी पर भरोसा रखा है। मुझे लज्जित होने ना दे। मेरे शत्रु मुझ पर जय जयकार करने ना पाए। वरन जितने तेरी बाट जोहते हैं उनमें से कोई लज्जित ना होगा, परंतु जो आकारण विश्वासघाती है वे ही लज्जित होंगे। हे यहोवा, अपने मार्ग मुझको दिखला, अपना पथ मुझे बता दे। मुझे अपने सत्य पर चला और शिक्षा दे, क्योंकि तू मेरा उद्धार करने वाला परमेश्वर है। मैं दिन भर तेरी ही बाट जोता रहता हूँ। हे यहोवा, अपनी दया और करुणा के कामों को स्मरण कर, क्योंकि वे तो अनंत काल से होते आए हैं।
हे यहोवा, अपनी भलाई के कारण मेरी जवानी के पापों और मेरे अपराधों को स्मरण ना कर, अपनी करुणा ही के अनुसार तू मुझे स्मरण कर। ఆమేన్ హల్లెలూయా ప్రార్థన हालेलुया। చేసుకుందాం प्रार्थना करेंगे। ప్రేమ స్వరూపుడ యేసయ్యా మీకే స్తోత్రాలు प्रेमी स्वरूपी यीशु, आपकी स्तुति हो। ఈ వాక్యం ఆయన మీరు అనుగ్రహించేందుకు స్తోత్రాలు प्रभु, इस वचन को आपने दिया इसलिए ఈ धन्यवाद। వాక్యం ద్వారా మీరు మాతో इस మాట్లాడండి वचन के द्वारा आप हमसे बातें మా करेंगे। అంతరింద్రియములు ఎరిగిన దేవుడవు ప్రభా हमारे आंतरिक को जानने वाला మా परमेश्वर, హృదయాశలను ఎరిగిన దేవుడవు हमारे ప్రభా हृदय की आशाओं को మా जानने वाला परमेश्वर, పరిస్థితులను ఎరిగిన దేవుడవు हमारे ప్రభు. स्थितियों को जानने वाला మీరు మాతో परमेश्वर, మాట్లాడండి आप స్వామి हमसे बातें करिए प्रभु। పరిశుద్ధాత్మ దేవ మమ్మల్ని మీరు దర్శించండి पवित्र आत्मा परमेश्वर, हमें आप दर्शन మా दे, హృదయాలను దర్శించుము हमारे हृदय को दर्शन మా दे, అంతరింద్రియములు పరిశోధించుము हमारे స్వామి आंतरिकता को तू प्रभु जी जांच ले। మీరు మాట్లాడండి आप స్వామి बात करिए। యేసు నామమున ప్రార్థించి यीशु అడిచున్నాం के नाम తండ్రి में प्रार्थना करते हैं पिता। ఆమేన్ आमीन। అందరూ ఆమేన్ सभी చెప్దామా आमीन कहे। ఆమేన్ హల్లెలూయా आमीन हालेलुया। దావీదు దేవుని సన్నిధానములో ఆయన ప్రార్థన చేస్తున్నాడు दाऊद प्रभु के सम्मुख में प्रार्थना करता है। యెహోవా నీ దిక్కునకు చూచి నా ఆత్మను ఎత్తుకొనుచున్నాను हे यहोवा, मैं अपने मन को तेरी ओर उठाता हूँ। నా ఆత్మను నీ వైపుకు చూచి నా ఆత్మను ఎత్తుకొనుచున్నాను मेरी आत्मा को तुम्हारी तरफ मैं देखकर उठाता हूँ। దేవుని స్తోత్రం హల్లెలూయా प्रभु की स्तुति हो। हालेलुया। దేవుని వైపు తన ఆత్మను ఎత్తుకొనుచున్నాను అని చెప్తున్నాడు ఇక్కడ दाऊद कहता है कि वो अपने मन को परमेश्वर की ओर उठाता है, తన హృదయాన్ని తన ఆత్మను దేవుని వైపు మళ్ళించుచున్నాడు अपने हृदय को, अपनी आत्मा को परमेश्वर की ओर फेर रहा है। హల్లెలూయా हालेलुया। నా దేవా నీ దయ చొప్పున నీ దేవా నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను నన్ను సిగ్గుపడనీయకము हे मेरे परमेश्वर, मैंने तुझी पर भरोसा रखा है, मुझे लज्जित होने ना दे। ఆమేన్ आमीन। నీ మీద నమ్మిక ఉంచి ఉన్నాను తండ్రి पिता, मैं तुझ पर भरोसा रखा हूँ, నన్ను సిగ్గుపడనీయకు मुझे लज्जित होने ना दे। ప్రార్థన ఎలా ఉండాలి प्रार्थना ऐसी होनी चाहिए। ప్రభా నీ మీద నేను నమ్మిక ఉంచున్నాను प्रभु, मैंने तुझ पर भरोसा रखा है, నన్ను సిగ్గుపడనీయకు मुझे लज्जित होने ना నీవు दे। సిగ్గుపడనిచ్చే దేవుడవు కాదు आप लज्जित करने वाले परमेश्वर नहीं हैं, ఎందుకంటే నా ఆత్మను నీ వైపు ఎత్తుకున్నాను क्योंकि मैंने अपनी आत्मा को तेरी ओर उठाया है। హల్లెలూయా हालेलुया। నీ వైపు ఎత్తి పెట్టాను నా ఆత్మను मेरी आत्मा को तेरी ओर నా उठाया है। దృష్టి అంతా నీ వైపుకే ఉన్నది मेरी सारी दृष्टि आपके ऊपर మరి है, ఎవరి వైపు లేదు वो किसी और के ऊपर नहीं ప్రభా है। నా దృష్టి అంతా నీ వైపే ఉన్నది प्रभु, मेरी सारी दृष्टि आपकी ओर है। హల్లెలూయా हालेलुया। ఓ మై గాడ్ ఐ ట్రస్ట్ ఇన్ యూ हे मेरे परमेश्वर, मैं तुझ पर भरोसा रखा है, నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను तुझी पर भरोसा रखा है। దేవుని స్తోత్రములు प्रभु की स्तुति हो। దేవుని యందు నమ్మిక ఉంచువారు ఎన్నడూను సిగ్గునొందరు परमेश्वर पर भरोसा रखने वाले कभी लज्जित नहीं होंगे। దేవునికి స్తోత్రం హల్లెలూయా प्रभु की स्तुति हो। हालेलुया। దావీదునకు ఈ లక్షణాలు ఉన్నాయి दाऊद के ये गुण थे। దావీదు తన హృదయాన్ని దేవుని వైపు ఎత్తి పట్టుకున్నాడు दाऊद अपने हृदय को परमेश्वर की ओर उठाया ఆయన యందు నమ్మిక ఉంచి ఉన్నాడు और उन पर भरोसा रखा है। నమ్మకము అని పాత నిబంధన గ్రంథం అంతట్లో నమ్మకం అనే వ్రాయబడింది पुराने नियम में भरोसा ये शब्द ही हर जगह लिखा हुआ है। దేవుని స్తోత్రం హల్లెలూయా प्रभु की स्तुति हो। हालेलुया। 152 సార్లు నమ్మిక నమ్మిక అని వ్రాయబడింది 152 बार भरोसा भरोसा ऐसा लिखा है। నమ్మకం అంటే దేవుని మీద ఆనుకోవడం भरोसा का अर्थ है कि परमेश्वर पर निर्भर हो जाना। ట్రస్ట్ దేవుని మీదే భారము వేయడం और इंग्लिश में ट्रस्ट कहते हैं या प्रभु के ऊपर बोझ डालना। క్రొత్త నిబంధన వచ్చేటప్పటికి విశ్వాసము और जब नए नियम में आते हैं तो यहाँ पर हमें विश्वास शब्द నమ్మిక दिखता है। నమ్మిక నమ్మిక అని పాత నిబంధనలో నమ్మిక అని వ్రాయబడింది पुराने नियम में हर जगह भरोसा भरोसा ऐसा ही लिखा है। దేవా నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను हे परमेश्वर, मैंने तुझ ही पर भरोसा रखा है। ఇప్పుడు మనము ప్రభువా నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాను अब हम कहेंगे, हे प्रभु,
मैंने तुझ ही पर विश्वास किया है। అపోస్తలులు కూడా ఇదే ప్రార్థన చేశారు. प्रेरित भी ऐसे ही प्रार्थना करें। దేవా మా విశ్వాసమును వృద్ధిపరచుము. हे प्रभु मेरे विश्वास को, हमारे विश्वास को बढ़ा दे। హల్లెలూయా. हालेलुया। మా విశ్వాసం వృద్ధిపరచు. हमारे विश्वास को बढ़ा। దేవుని యందు విశ్వాసము కావాలంటే, यदि परमेश्वर के ऊपर विश्वास మన चाहिए, ప్రార్థనలు ఫలించాలంటే, हमारी प्रार्थनाएं फल लाना है तो మనము ఆయన వైపు మన మనసును ఆత్మను ఎత్తి పట్టాలి. हमें हमारे मन को या आत्मा को परमेश्वर की ओर उठाना है। ఈ వారమంతా మనం విశ్వాసమును గురించే విన్నాం. ये पूरे सप्ताह हम विश्वास के विषय में सीखे हैं। హల్లెలూయా. हालेलुया। విశ్వాసంతో ఆయన వైపు చూడాలి. विश्वास से परमेश्वर की ओर देखना, మంచి వాటిని గురించి మనం ఆలోచించాలి. अच्छी बातों के विषय में ही कल्पना करना, దాంట్లో ఏమాత్రం కూడా కళంకము అవిశ్వాసం అనేది ఉండకూడదు. और उसमें किसी भी प्रकार की बुराई या अविश्वास नहीं होना ఇది है। జరగదనే మాట రాకూడదు. ये तो हो नहीं सकता, ऐसी कल्पनाएं नहीं होनी అవును, चाहिए। ప్రభు ఇది నా కొరకు చేస్తారు. हाँ, ये परमेश्वर मेरे लिए करेगा। నేను ఆయన యందు విశ్వాసం ఉంచి ఉన్నాను. मैंने उन पर भरोसा रखा है। నా ఆత్మను ఆయన వైపు ఎత్తిపట్టి ఉన్నాను. मेरी आत्मा को आपके ओर उठाया है। ప్రభు నా కార్యములు సఫలపరుస్తారు. परमेश्वर मेरे कार्यों को सफल करेगा। హల్లెలూయా. हालेलुया। అని ప్రార్థించినప్పుడు మనకు ఫలము లభిస్తుంది. ऐसे जब हम प्रार्थना करेंगे तो प्रतिफल हमें मिलेगा। ప్రార్థన చేయడానికి మనస్సు, మొట్టమొదటి మనస్సును సిద్ధపరచుకోవాలి. प्रार्थना करने के लिए सबसे पहले मन को तैयार करना है। దేవుని వైపు నమ్మకము ఉంచాలి. परमेश्वर के ऊपर भरोसा रखना है। హల్లెలూయా. हालेलुया। మొట్టమొదటి మనము ప్రార్థన చేయడానికి మన మనసును స్థిరపరచుకోవాలి. सबसे पहले प्रार्थना करने के लिए हमारे मन को स्थिर करना है। దేవుని వైపు మనము నమ్మిక ఉంచాలి, విశ్వాసం ఉంచాలి. परमेश्वर के ऊपर भरोसा रखना है, हालेलुया। उनके ऊपर विश्वास रखना है। 4వ వచనంలో అంటాడు, 4वां वचन में कहता है, 4వ వచనం, యెహోవా నీ మార్గములు నాకు తెలియజేయము. हे यहोवा अपने मार्ग मुझको दिखला। దేవుని మార్గాలు తెలుసుకోవాలన్న అభిలాష మనకు ఉండాలి. परमेश्वर के मार्गों को जानने की इच्छा हमारे अंदर होनी चाहिए। ప్రభువును గురించి మనము తెలుసుకోవడానికి, ఆయన మార్గముల గురించి తెలుసుకోవడానికి మనకు అభిలాష ఉండాలి. परमेश्वर के बारे में और उनके मार्गों के बारे में जानने की इच्छा हमारे अंदर होनी चाहिए। ప్రభు అంటున్నాడు, నేనే మార్గం. प्रभु कहता है मैं ही मार्ग हूँ। ఆమేన్. आमीन। నేనే మార్గం అని ప్రభు అంటున్నారు. प्रभु कहता है कि मैं ही मार्ग हूँ। కానీ ప్రభువును గురించి మనం తెలుసుకోవడానికి మనకు అభిలాష ఉండాలి. प्रभु के बारे में जानने की इच्छा हमारे अंदर होनी चाहिए। దేవా నీ మార్గములు నాకు తెలియచేయి. हे यहोवा अपने मार्ग मुझको दिखला। నీ కొరకు కనిపెట్టు వారిలో ఎవ్వడు సిగ్గునొందడు. जितने तुझ पर भरोसा रखते हैं उसमें कोई लज्जित ना होगा। ఆమేన్. आमीन। హల్లెలూయా. हालेलुया। ఎవరైతే ఆయన యందు నమ్మిక ఉంచుతారో जो परमेश्वर पर भरोसा रखते हैं వారు ఎంత మాత్రమును సిగ్గునొందరు. वे कभी लज्जित नहीं होंगे। హల్లెలూయా. हालेलुया। 5వ కీర్తనలో 8వ వచనములో దావీదు అంటాడు, 5वां भजन 8वां वचन में నీ दाऊद इस प्रकार మార్గములు कहता నాకు है, స్పష్టముగా తెలియపరచుము, బోధించుము. अपने धर्म के मार्ग में मेरी अगुवाई कर। నీ మార్గములు నాకు స్పష్టముగా కనుపరచుము. तुम्हारे मार्गों को मुझे साफ साफ दिखा। దేవుని స్తోత్రం. హల్లెలూయా. प्रभु की स्तुति हो। దేవుని మార్గాలు అది చీకటి మార్గాలు ఏమీ కాదు. परमेश्वर के मार्ग अंधकार से नहीं होती है। హల్లెలూయా. हालेलुया। అవి మనకు స్పష్టముగా కనిపించే మార్గం. परमेश्वर के मार्ग हमें साफ साफ नजर आती ఆయన है। మార్గాల్లో ఎటువంటి ధుందలత్వము, చీకటత్వము లేదు. उनके मार्ग में कोई अंधकार या धुंधलापन नहीं होता। దేవుని అడిగేటప్పుడు అవిశ్వాసం అడగకూడదు. परमेश्वर से जब मांगते हैं तो अविश्वास से ना मांगे। ప్రభువుని గురించి, ఆయన మార్గాలను గురించి తెలుసుకోవాలన్నప్పుడు ఆయన సన్నిధానంలో ప్రార్థించాడు, ప్రభువా నీ మార్గం నాకు స్పష్టముగా కనుపరచు. प्रभु से जब उनके मार्गों के बारे में हम पूछते हैं तो उनकी उपस्थिति में प्रार्थना करना है, प्रभु अपने मार्गों को मुझे साफ साफ दिखा। దేవుని స్తోత్రం. హల్లెలూయా. प्रभु की स्तुति हो। हालेलुया। మరొక చోట దావీదు ఇలా ప్రార్థన చేస్తాడు, एक और जगह पर दाऊद इस प्रकार प्रार्थना करता है, దేవా నీ మార్గము నాకు
బోధించు. हे पर प्रभु अपने मार्ग की शिक्षा मुझे दे। ఆమేన్. आमीन। ప్రభు అపోస్తలులకు బోధించాడు. प्रभु प्रेरितों को सिखाए थे, ఆయన మార్గముల గురించి ఆయన బోధించాడు. अपने मार्गों के बारे में उन्होंने सिखाया, ఆయన గురించి వారికి బోధించాడు. अपने विषय में उनको सिखाया। తండ్రి యొద్దకు వెళ్ళడానికి మార్గం ఏదని శిష్యులు అడిగినప్పుడు चेलों ने जब पूछा कि पिता के पास जाने का मार्ग कहाँ है, నేనే మార్గం, मैं ही मार्ग हूँ, నేను తప్ప, నా ద్వారా తప్ప పితా దగ్గర తండ్రి దగ్గర ఎవరు వెళ్ళలేరు. कोई भी मेरे बिना पिता के पास नहीं पहुंच सकता। కనుక ఆయనే మార్గం. वही मार्ग है। ఈ మార్గము నాకు స్పష్టముగా కనుపరచమంటున్నాడు ఇక్కడ. अपने मार्ग को मुझे साफ तरीके से दिखा। 127వ కీర్తన 11వ వచనంలో 27वां भजन 11वां वचन में, యెహోవా నీ మార్గము నాకు బోధించుము, हे यहोवा अपने मार्ग में मेरी अगुवाई कर, నీ మార్గములు నాకు బోధించుము. अपने मार्ग की शिक्षा मुझे दे। 119:27లో కీర్తనకారుడు దావీదు తన దేవుని సన్నిధానంలో ప్రార్థిస్తున్నాడు, నీ ఉపదేశ మార్గములు నాకు బోధించుము. और 119 119:27 27वां वचन में, अपने उपदेशों का मार्ग मुझे बता, నీ ఉపదేశ మార్గములు నాకు బోధించుము. अपने उपदेशों का मार्ग मुझे बता। దేవుని యొక్క ఉపదేశము ఆయన మార్గాలు మనకు బోధిస్తాడు. ఆయన परमेश्वर के उपदेश और उनके मार्ग परमेश्वर हमें सिखाएंगे। అనుదినము ఆయన గడప యొద్ద కనిపెట్టుకొని ఉన్న వారికి, ఆయన దారబంధం వద్ద కాచుకొని ఉన్న వారికి ఆయన మార్గాలు ఆయన బోధిస్తూనే ఉంటాడు. प्रतिदिन उनके डेवड़ी पर जो इंतजार करता है, उनके मार्ग परमेश्वर उनको सिखाता है। అంతేకాదు, నేను నడవలసిన మార్గములు నాకు బోధించు అంటున్నాడు. और दाऊद कहता है कि जिस मार्ग में मुझे चलना है, उस चलिए मार्ग में मेरी चाहिए अगुवाई कर। 143వ కీర్తన 3వ వచనం 8వ వచనములో 145 तीसरा वचन में, 8వ వచనం 8वां वचन, నీ యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను, ఉమ్. ఉదయం నీ కృపావార్తను నాకు వినిపింపుము. నీ వైపు నా మనస్సునే ఎత్తుకొనుచున్నాను, నేను నడువవలసిన మార్గం నాకు తెలియజేయు. 143:8, अपनी करुणा की बात मुझे शीघ्र सुना, क्योंकि मुझे तुझी पर भरोसा, मैंने तुझी पर भरोसा रखा है। जिस मार्ग से मुझे चलना है वह मुझको बता दे। దేవునికి స్తోత్రం, హల్లెలూయా. प्रभु की स्तुति हो, हालेलुया। దేవుని సన్నిధానంలో ఆయన అడుగుచున్నాడు దేవుని, దేవా నేను నడవలసిన మార్గము నాకు తెలియజేయి. वह प्रभु की उपस्थिति में पूछता है कि प्रभु जिस मार्ग से मुझे चलना है वह मुझको बता दे। దేవుని అడగాలి, परमेश्वर से पूछना है, ప్రతి విషయంలో దేవుని అడగాలి. हर विषय में परमेश्वर से पूछना है। ప్రభువా నీ మార్గం నాకు స్పష్టముగా हे కనుపరచు. प्रभु अपने मार्ग को साफ साफ मुझे दिखा। ప్రభువా నీ మార్గం నాకు బోధించు. हे प्रभु अपने मार्गों का उपदेश मुझे दे। ప్రభువా నీ మార్గం నాకు తెలియజేయి. हे प्रभु अपने मार्ग को मुझे बतला। నా ఎడల కటాక్షముంచి నీ మార్గం నాకు కనుపరచుమని ప్రార్థించాలి. और प्रार्थना करना है कि मुझ पर अनुग्रह कर और अपने मार्गों में मेरी अगुवाई कर। మోషే దేవుని సన్నిధానంలో 40 దినములు దేవుని సన్నిధానంలో ఉపవాసం ఉండి దేవుని సన్నిధానంలో గడిపాడు. मूसा परमेश्वर की उपस्थिति में 40 दिन जो है उपवास के साथ उनके पास वो बिताया है। 2 సార్లు 40 దినాలు దేవుని సన్నిధిలో గడిపాడు. 2 बार 40 दिन परमेश्वर के सम्मुख उसने बिताया। ఆయనను మోషే దేవుని సన్నిధానంలో ప్రార్థిస్తాడు, और तब भी मूसा परमेश्वर की उपस्थिति में ऐसी प्रार्थना करता है, దేవా हे प्रभु నీ కటాక్షము నా ఎడల కలుగునట్లుగా तुम्हारा अनुग्रह मुझ पर हो దయచేసి నీ మార్గము నాకు తెలియజేయి. और कृपया कर मुझे अपने मार्गों को बता दे। నీ మార్గము నాకు తెలుపు. आपके मार्ग मुझे बता दे। దేవుని స్తోత్రం, హల్లెలూయా. प्रभु की स्तुति हो, हालेलुया। 40 దినాలు దేవునితోనే గడిపినాడు. 40 दिन परमेश्वर के साथ बिताया है। అయినను దేవుని సన్నిధానంలో ఆయన ప్రార్థన, నీ మార్గాలు నాకు తెలుపు. फिर भी उनकी उपस्थिति में उनकी प्रार्थना यह थी कि अपने मार्गों को मुझे बता दे। దేవుని యొక్క మర్మాల మార్గం గురించి మనం తెలుసుకోవాలంటే ఒక దినము 2 దినాలతో కాదు. परमेश्वर के रहस्यों को, उनके मार्गों को जानना है 1 और 2 दिन में नहीं।
మన జీవిత కాలము ఆయన వెనక నడిచిన ఆయన మార్గాలు మనకు క్రొత్తగానే ఉంటాయి. जीवन भर उनके मार्ग में चलते रहे तब भी उनके मार्ग हमें नए नए लगेंगे। దేవునికి మహిమ కలుగును గాక. प्रभु की स्तुति हो। हालेलुया। हालेलुया हालेलुया। 5వ వచనం చదువుకుందాం. 5वां वचन पढ़ेंगे। కీర్తన గ్రంథం 25:5 వచనం. నన్ను నీ సత్యమును అనుసరింపజేసి నాకు ఉపదేశము చేయము, నీవే నా రక్షణకర్తకు దేవుడవు, దినమెల్లా నీ కొరకు కనిపెట్టుచున్నాను. मुझे अपने सत्य पर चला और शिक्षा दे, क्योंकि तू मेरा उद्धार करने वाला परमेश्वर है। मैं दिन भर तेरी ही बाट जोहता रहता हूँ। ఆమేన్. आमीन। ఆశాభావము కలిగి ఉండాలి. प्रभु पर आस लगाए रहना है। దినమెల్లా నీ వైపే. దేవునికి స్తోత్రం. दिन भर तेरी ही ओर, నీ సత్యమును అనుసరింపజేసి నాకు ఉపదేశము చేయము, मुझे अपने सत्य पर चला और शिक्षा दे। నీవే నా దేవుడవు, तू ही मेरा उद्धार करने वाला దినమెల్లా परमेश्वर। నీ కొరకు కనిపెడుచున్నాను. दिन भर तेरी ही बाट जोता रहता हूँ। ఆమేన్. आमीन। హల్లెలూయా. हालेलुया। దినమంతా నీ కొరకే కనిపెడుతున్నాను. दिन भर परमेश्वर के लिए बाट जो रहा है। హల్లెలూయా. हालेलुया। దేవుని సన్నిధానంలో మన పనులన్నీ విడిచిపెట్టి ఆయన సన్నిధానంలో కూర్చొని ఉండలేం. परमेश्वर के पास दिन भर अपने कामों को छोड़कर हम नहीं बैठ కానీ सकते, మనము పనులు చేసుకొని కూడా దేవునితో ఉండొచ్చు. लेकिन अपने कामों को करते हुए भी परमेश्वर के साथ बिता सकते हैं। దావీదు అదే చెప్తున్నాడు. ఇక दाविद वही कह रहा है यहाँ पर, దినమెల్లా నీ కొరకు కనిపెడుచున్నాను. मैं दिन भर तेरी ही बाट जोता रहता మనం हूँ। ఎక్కడ ఉన్నానో మన ఆత్మ మన మనస్సు ఆయన వైపు ఎత్తుకు పెట్టి ఉండాలి. जहाँ पर भी हम रहे हमारी आत्मा परमेश्वर की ओर उठाना है। అందుకే మొట్టమొదటి వచనంలో అదే ప్రార్థన చేశాడు. पहले वचन में यही प्रार्थना वो करता है। యెహోవా నీ దిక్కునకు చూచి నా ఆత్మను ఎత్తుకొని. हे यहोवा, मैं अपने मन को तेरी ओर उठाता हूँ। ఆమేన్. आमीन। హల్లెలూయా. हालेलुया। ఇదే దినమెల్లా. यही है दिन भर। దేవునికి స్తోత్రం. प्रभु की स्तुति हो। దినమెల్లా నీ కొరకు కనిపెట్టుచున్నాను. दिन भर मैं तुम्हारे लिए बाट जो रहा हूँ। దేవునికి స్తోత్రం. హల్లెలూయా. प्रभु की स्तुति हो। మనము हालेलुया। కూర్చున్నను, లేచినను, నడిచినను, పని చేస్తున్నను మన ఆత్మ ఆయన వైపు ఎత్తి పట్టుకోవాలి. चाहे हम बैठे चाहे चल रहे हैं या काम कर रहे हैं, हमारी आत्मा परमेश्वर की ओर उठाना है। దేవునికి మహిమ కలుగును గాక. प्रभु की महिमा हो। 7వ వచనం చదువుకుందాం. 7वां वचन నా पढ़ेंगे। బాల్య పాపములను, నా అతిక్రమములను అతిక్రమములను జ్ఞాపకం చేసుకొనకుము। జ్ఞాపకము చేసుకొనకుము. యెహోవా నీ కృపను బట్టి నీ దయ చొప్పున చదువుకుందాం. हे यहोवा, अपनी भलाई के कारण मेरी जवानी के पापों और मेरे अपराधों को स्मरण ना कर। హల్లెలూయా. हालेलुया। ఇది విశేషమైనటువంటి వాక్యం. ఇది ये एक विशेष वचन है। ఎంత ప్రార్థన చేసినా कितना भी प्रार्थना करें, దేవుని సన్నిధానంలో మొట్టమొదటిగా మన పాపాలు ఒప్పుకోవాలి. परमेश्वर के सम्मुख पहले अपने पापों का अंगीकार करना है। దావీదు దేవుని సన్నిధానంలో ఒప్పుకొనిచున్నాడు. दाऊद परमेश्वर के सम्मुख मान ले रहा దేవా है, నా పాపాలను జ్ఞాపకం చేసుకోవద్దు. प्रभु मेरे पापों को स्मरण मत అంటే कर। దేవునికి సమస్తము తెలియను. इसका अर्थ है कि परमेश्वर सब कुछ जानता है। దేవుని ఎదుట ఎవరు కూడా నిర్దోషిగా ఎవరు కనిపించలేరు. परमेश्वर के सामने कोई निर्दोष खड़ा नहीं रह తన सकता। పాపములను ఒప్పుకున్నవాడు కనికరము పొందుతాడని जो లేఖనం ఉంది. जो अपने पापों को मान लेता है उस पर दया होती है, प्रभु का वचन మనము कहता है। దేవుని ఎడల కనికరం పొందాలంటే यदि प्रभु का करुणा हम पर होना है, దేవుని సన్నిధానంలో మన పాపాలు ఆయన ఎదుట ఒప్పుకోవాలి. परमेश्वर के सम्मुख अपने पापों को मान लेना है। హల్లెలూయా. हालेलुया। అదే యోహాను అపోస్తలుడైన యోహాను భక్తుడు అంటాడు. और जो है प्रेरित यूहन्ना इस प्रकार कहते మొదటి हैं। యోహాను పత్రిక 1వ అధ్యాయము 9వ వచనములో पहला यूहन्ना पत्रिका उसका पहला अध्याय का 9वां वचन में, మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల यदि हम अपने पापों को अंगीकार कर लेते हैं, ఆయన నమ్మదగిన వాడును वह विश्वास योग्य है నీతిమంతుడును గనుక और धर्मी है, ఆయన इसलिए మన పాపములను క్షమించి वह हमारे पापों को क्षमा कर సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయను. सब अधर्मों से हमें शुद्ध करेगा। ఆమేన్. आमीन। దేవుని సన్నిధానంలో మన పాపాలు ఒప్పుకుంటే
परमेश्वर के सम्मुख में यदि अपने पापों को मान लेते हैं, ప్రతి పాపాన్ని ప్రతి దుర్నీతిని కడిగి ఆయన శుద్ధీకరిస్తాడు. हर पाप हर बुराई को धोकर शुद्ध करेगा। దేవునికి మహిమ కలుగును గాక. परमेश्वर को महिमा मिले, మన పవిత్రులుగా చేస్తాడు ఆయన. हमें वो पवित्र बनाएगा। ఆయన సన్నిధానంలో మనము ఒప్పుకోవాలి. उनके सम्मुख हमें अंगीकार करना అందుకే है। దావీదు దేవుని సన్నిధానంలో ప్రార్థిస్తున్నాడు. इसलिए दाऊद परमेश्वर के सम्मुख में దేవా प्रार्थना నా करता బాల్య है, పాపాలు జ్ఞాపకం చేసుకోద్దు, हे मेरे प्रभु मेरी जवानी के पापों अपराधों को स्मरण ना నా कर, అతిక్రమాలు జ్ఞాపకం చేసుకోవద్దు. मेरे अपराधों को स्मरण ना कर, నీ కృపను బట్టి अपने करुणा ही के నీ దయ अनुसार చొప్పున నన్ను జ్ఞాపకములో ఉంచుకొనుము. तू मुझे स्मरण कर, నన్ను జ్ఞాపకంలో ఉంచుకో ప్రభు. मुझे स्मरण कर प्रभु। ఎంత ఘోర పాపినైనా దేవుడు క్షమించేవాడు. कितना भी घोर पापी हो प्रभु क्षमा करता है, ఆయన నామమును బట్టి క్షమించేవాడు. वो अपने नाम के निमित्त क्षमा करता है। హల్లెలూయా. हालेलुया। నీ కరుణ నీ జ్ఞాపకములు ఉంచుకొని దేవా నీ కృపను బట్టి నీ దయ చొప్పున నన్ను జ్ఞాపకం ఉంచుకొనుము. अपने करुणा ही के अनुसार तू मुझे स्मरण कर। 11వ వచనం మనం చదువుకుందాం. 11वां वचन हम पढ़ेंगे। యెహోవా నా పాపము బహు ఘోరమైనది, నీ నామమును బట్టి దానిని క్షమింపుము. ఇక్కడ మరలా దేవుని సన్నిధానంలో మరలా అదే మాటను అంటున్నాడు. यहाँ पर प्रभु की उपस्थिति में फिर वही बात कहता है, 11వ వచనం. हे यहोवा अपने नाम के निमित्त मेरे अधर्म को जो बहुत है क्षमा कर। నీ నామాన్ని బట్టి अपने नाम के निमित्त। హల్లెలూయా. हालेलुया। యేసు నామము పాపములను క్షమించు నామం. यीशु का नाम पापों को क्षमा करने वाला नाम ఎంత है। ఘోర పాపినైనా క్షమించే నామం. कितना भी वो पापी हो परमेश्वर से क्षमा कर सकता ఆయన है। నామములోనే పాపికి విమోచన ఉన్నది. केवल उन्हीं के नाम में पापी को जो है छुटकारा है। హల్లెలూయా. हालेलुया। యేసు నామములో ఎంత ఘోర పాపి అయినా ఆయన సన్నిధానంలో ఒప్పుకున్నప్పుడు, దేవా నేను పాపిని అని ఒప్పుకున్నప్పుడు ప్రభు క్షమించేవాడు. यीशु के सम्मुख में चाहे वो कितना भी बड़ा पापी हो, जब वो प्रभु मैं पापी हूँ मुझे क्षमा कर वो मांगता है तो परमेश्वर उसे क्षमा करता है। ఆయన నామాన్ని బట్టి ఆయన క్షమిస్తాడు. वो अपने नाम के निमित्त क्षमा करता है। యేసు నామములో క్షమాపణ ఉన్నది. यीशु के नाम में क्षमा है। ఆయన నామము మనలను క్షమిస్తుంది. उनका नाम हमें क्षमा करता है। హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. हालेलुया। కీర్తనకారుడు తన కీర్తనలో రాస్తాడు. भजनकार अपने भजन में ऐसा लिखता है, 31వ కీర్తన 3వ వచనం. 31वां भजन 3रा वचन, యెహోవా పాతాళంలో నుండి నా ప్రాణమును లేవదీస్తివి, నేను గోతిలోనికి దిగకుండా నీవు నన్ను బ్రతికించితివి. 31:3. నా కొండ నా కోట నీవే, నీ నామమును బట్టి త్రోవ చూపి నన్ను నడిపింపుము. क्योंकि तू मेरे लिए चट्टान और मेरा गढ़ है, इसलिए अपने नाम के निमित्त मेरी अगुवाई कर और मुझे आगे ले चल। నీ నామమును బట్టి నాకు త్రోవ చూపించి నన్ను నడిపించు. अपने नाम के निमित्त मेरी अगुवाई कर और मुझे आगे ले चल। యేసు నామమును బట్టి यीशु के नाम के निमित्त, ఆయన మార్గాన్ని బట్టి उनके मार्गों के निमित्त। హల్లెలూయా. हालेलुया। నేను నడవవలసిన మార్గము నాకు బోధించుమన్నాడు ముందు. पहले उसने कहा कि जिस मार्ग में मुझे चलना है उसी में मेरी अगुवाई कर। ఆ మార్గంలో ఆ త్రోవలో నన్ను ఇప్పుడు నడిపించు. उस मार्ग में मुझे चला। దేవునికి స్తోత్రం. హల్లెలూయా. प्रभु की स्तुति हो। ప్రభు సన్నిధానంలో ప్రార్థించినప్పుడు ఆయన తన త్రోవలో ఆయన మార్గంలో ఆయన మనల్ని నడిపిస్తారు. जब प्रभु के सम्मुख हम प्रार्थना करते हैं तो प्रभु अपने मार्गों में हमें चलाता है। 79వ కీర్తన 9వ వచనంలో 79 भजन उसका 9वां वचन में కీర్తనకారుడు ఆయన సన్నిధానంలో ప్రార్థిస్తాడు. भजनकार उनके सम्मुख इस प्रकार प्रार्थना करता है। 79:9. 79 उसका 9, మా రక్షణకర్తకు దేవా, నీ నామ ప్రభావమును బట్టి మాకు సహాయం చేయుము, నీ నామమును బట్టి మా పాపములు పరిహరించి మమ్మను రక్షింపుము. हे हमारे उद्धारकर्ता परमेश्वर, अपने नाम की महिमा के निमित्त हमारी सहायता कर और अपने नाम के निमित्त हमको छुड़ाकर हमारे पापों को ढाप दे। ఆ పాపములను విడిపించి ఆ పాపములను పరిహరించుము. मेरे पापों से छुड़ाकर मुझे क्षमा कर। ఆయన నామమును బట్టి
केवल उनके नाम के निमित्त। हालेलुया। हालेलुया। ఆయన నామాన్ని బట్టే మనకు విమోచన కలుగుతుంది. उनके नाम के निमित्त ही हमें छुटकारा मिलता ఆయన है। నామమును బట్టి మనకు పరిహారము లభిస్తుంది. उनके नाम के निमित्त ही छुटकारा हमें मिलता है। ఆయన నామము మనకు సహాయము చేస్తుంది. उनका नाम हमारी सहायता करता है। 109:21లో దావీదు రాస్తాడు, 109 నీ నామమును బట్టి నాకు సహాయము చేయము. अपने नाम के निमित्त मेरी सहायता कर। నీ నామం బట్టి నాకు సహాయము చేయము. आपके नाम के निमित्त मेरी सहायता कर। 143:11 వచ్చిన అంటాడు, ఆయన నీ నామం బట్టి నన్ను బ్రతికించుము. 143 उसका 11 में कहता है कि अपने नाम के निमित्त मुझे बचा। ఆయన నామము మనల్ని బ్రతికిస్తుంది. उनका नाम हमें बचाता है। ఆయన నామం మనకు సహాయము చేస్తుంది. उनका नाम हमारी सहायता करता है। ఆయన నామము మనం పాపము నుండి పరిహరిస్తుంది. उनका नाम हमारे पापों से छुड़ाता है। ఆయన నామం మనకు త్రోవ చూపిస్తుంది. उनका नाम हमारे जो है मार्ग की अगुवाई करता है। దేవునికి మహిమ కలుగును గాక. परमेश्वर को महिमा मिले। హల్లెలూయా. हालेलुया। దావీదు తన జీవిత కాలం అంతా కూడా దేవుని యొక్క అడుగు జాడల్లోనే నడిచాడు. दाऊद अपने जीवन भर परमेश्वर के वचन के अनुसार ही चला। అందుకే దావీదుని గురించి ఆయన సాక్ష్యం ఇచ్చినప్పుడు, इसलिए దావీదు నా హృదయానుసారుడు. इसलिए दाऊद के विषय में जब परमेश्वर गवाही देता है तो कहता है कि दाऊद मेरे मन के अनुसार है। దేవునికి స్తోత్రం. హల్లెలూయా. प्रभु की स्तुति हो। అందుకే हालेलुया। దేవుడు దావీదుకు అమూల్యమైనటువంటి వాగ్దానం చేశాడు. इसीलिए परमेश्वर दाऊद के साथ जो है उत्तम वाचाओं को बांधता है। నీ గర్భవాసములో నుండి तुम्हारे गर्भ से శాశ్వతమైన సంతానము వస్తుంది అని వాగ్దానం చేశాడు. सदा बने रहने वाला संतान उत्पन्न होगा। శాశ్వతమైన సంతానం सदा बने रहने वाला అది ఎల్లప్పుడు संतान, ఉండే సంతానం. అది वो हमेशा बने रहने वाला आमीन। संतान है। आमीन। భూమికి ఆకాశానికి నీ దేవుడై ఉన్న ప్రభు आकाश और पृथ्वी का परमेश्वर ఒక మనుషునితో వాగ్దానం చేస్తున్నాడు. एक मनुष्य के साथ ऐसा वाचा बांधता है, శాశ్వతమైన సంతతిని నేను నీకు ఇస్తాను అంటున్నాడు. मैं तुम्हें सदा बने रहने वाला संतान दूंगा। హల్లెలూయా. हालेलुया। ఆ సంతానము ప్రభు అయిన वह యేసుక్రీస్తు. संतान प्रभु यीशु मसीह है। ఆమేన్. आमीन। గత వారంలో కూడా మనం విన్నాం, पिछले सप्ताह भी हमने सुना శాశ్వతమైనటువంటి సంతతి ఆయన సింహాసనం కూడా శాశ్వతంగా ఉంటుంది. हमेशा बने रहने वाला संतान और उनका सिंहासन भी सदैव बने रहने वाला है। ఆ వాగ్దానంలో నీ సింహాసనం నిరంతరం నిలిచునని చెప్పాడు. उनके वाचा में प्रभु ने कहा कि तुम्हारा सिंहासन सदैव बना रहेगा। కానీ దావీదు సింహాసనం ఇప్పుడు యెరూషలేములో లేదు, लेकिन अभी तो दाऊद का सिंहासन यरूशलेम में नहीं है, కానీ అది వేయబడుతుంది. वो डाला जाएगा అది శాశ్వతమైన సంతతి ఆ సింహాసనం మీద కూర్చుంటాడు. और वो बने रहने वाला संतान उस सिंहासन पर विराजेगा। హల్లెలూయా. हालेलुया। ఆయనకు చేసిన వాగ్దానము ఎంత గొప్ప వాగ్దానమో చూడండి. परमेश्वर की जो वाचाएं हैं वो कितनी महान वाचाएं हैं, देखिए। అంతకంటే పెద్ద వాగ్దానం మనతో చేశాడు ప్రియులారా. उससे भी बड़ा वाचा परमेश्वर ने हमारे साथ किया है। ఆమేన్. आमीन। దావీదుకు చేసినటువంటి ఆ శాశ్వత సంతానము दाऊद के साथ वो जो शाश्वत रहने वाला संतान, మనతో వాగ్దానం చేశాడు ఆయన. उन्होंने हमारे साथ वाचा बांधा है। హల్లెలూయా. हालेलुया। మనము ప్రతి నెల ప్రభు బలలో పాలు పొందేటప్పుడు ఈ మాట మనం వింటూనే ఉన్నాం. हम हर महीने प्रभु के बोझ में भाग लेते वक्त उस वचन को हम सुनते हैं। ప్రభు అయిన యేసు ఆయన పాత్రను ఎత్తుకొని प्रभु यीशु मसीह ने एक कटोरे को लिया, భోజనమైన పిమ్మట ఆయన ఒక పాత్రను ఎత్తుకొని, भोजन के बाद उन्होंने प्याला लिया, ఇది నా రక్తము వలనైన క్రొత్త నిబంధన. ये मेरे वाचा का जो है लहू है, नई वाचा का लहू है। ఆమేన్. आमीन। క్రొత్త నిబంధన మనతో చేశాడు ప్రియులారా. नई वाचा हमारे साथ बांधा है। దావీదు యొక్క శాశ్వతమైన సంతానమైనటువంటి యేసు ప్రభు दाऊद का हमेशा बने रहने वाला संतान यीशु मसीह ने మనతో నిబంధన చేశారు. हमारे साथ वाचा बांधा ఇది है। నా రక్తం వలన క్రొత్త నిబంధన. ये मेरे लहू की नई वाचा है, నేను మీతో నిబంధన చేస్తున్నాను. मैं तुम्हारे साथ वाचा बांधता हूं। హల్లెలూయా. हालेलुया। నా రక్తము త్రాగి నా శరీరము తినే నా రక్తము త్రాగువాడు నిరంతరము జీవించును. जो मेरा शरीर खाता है, लहू पीता है, वो सदैव बना रहेगा। ఆయన శాశ్వతమైన వాడు,
ఆయన సంతతి శాశ్వతముగా ఉండును. वह भी सदैव बने रहने वाला परमेश्वर है, उनकी संतान भी हमेशा बने रहेगी। మన ప్రభు శాశ్వత కాలం ఉండేవాడు. हमारा परमेश्वर हमेशा ఆయన बने रहने वाला సంతానమైన परमेश्वर। మనము కూడా శాశ్వత సంతానములో మనము और हम जो उनकी లిఖించబడ్డాం. संतान है, हम भी हमेशा बने रहेंगे। దేవునికి మహిమ కలుగును గాక. परमेश्वर को महिमा मिले। హల్లెలూయా. हालेलुया। 14వ వచనం చదువుకుందాం. కీర్తన 25వ కీర్తన 14వ వచనం. 25वां भजन उसका 14वां वचन। యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గల వారికి తెలిసి ఉన్నది, ఆయన తన నిబంధనను వారికి తెలియజేయు। ఆమేన్. यहोवा के ఆమేన్. भेद को वही जानते हैं जो उससे डरते हैं, और वह अपनी वाचा उन पर प्रकट करेगा। ఆయన మర్మము ఆయన యందు భయభక్తులు గల వారికే తెలియజేస్తాడంట. यहोवा के जो भेद है, रहस्य बातों को जो उनसे डरते हैं, उन्हीं पर वह प्रकट करता है, ఆయన నిబంధన వారికి తెలియజేయను. और वह अपनी वाचा उन पर प्रकट करता है। దేవునికి స్తోత్రం. హల్లెలూయా. प्रभु की स्तुति हो। हालेलुया। మనము ఆయన మర్మము ఎరిగిన వారము, हम उनके भेद को जानते हैं ఆయన నిబంధన పొందుకున్న వారము. और उनकी वाचा को पाए हुए लोग हैं। దావీదు తన ఆ ప్రార్థనలో ఈ విషయాన్ని దావీదుకు అర్థమైందో లేదో గాని दाऊद को जो वो प्रार्थना करता है, वह विषय समझ में आया है या नहीं, हम नहीं ఈ जानते। 14వ వచనము మనందరికీ కూడా శాశ్వతంగా మనకు సొంతమైనది. और ये 14वां वचन हम सबके लिए, हमेशा के लिए, ये हमारे लिए है। యెహోవా నీ మర్మము, యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గలవారికే తెలిసి ఉన్నది. यहोवा के भेद वही जानते हैं जो उससे डरते हैं। ఆయన యందు భయభక్తులు గలవారికే ఆ మర్మము తెలిసి ఉన్నది. उनसे डरने वाले ही उनका भेद जानते हैं। ప్రభు యోహాను కొలిసి 2వ అధ్యాయము 2వ వచనములో कुलस्सियों की पत्रिका 2 अध्याय 2 वचन में ఈ మర్మము దేవుని మర్మమై ఉన్న యేసు ప్రభువు. और ये जो भेद है, मसीह जो परमेश्वर का भेद है, हम पर प्रकट हुआ है। యెహోవా మర్మం అంటే దేవుని మర్మము, परमेश्वर का भेद మర్మమై ఉన్నటువంటి యేసు ప్రభు. जो मसीह जो भेद है, जो परमेश्वर का रहस्य है। ఆమేన్. आमीन। యెహోవా మర్మం ఏంటంటే, परमेश्वर का भेद कौन है? దేవుని యొక్క మర్మం ఏంటంటే परमेश्वर का जो रहस्य था ఆయన वो क्या है? శరీరధారిగా మహిమా స్వరూపి అయిన దేవుడు తన్ను తాను రిక్తునిగా చేసుకొని శరీరధారిగా మన మధ్యలో ప్రత్యక్షమైనటమే దేవుని యొక్క మర్మము. परमेश्वर का सबसे बड़ा रहस्य यह है कि परमेश्वर खुद अपने आप को शरीर अवतार धारण करके मनुष्य के लिए पृथ्वी पर आया। ये परमेश्वर का बड़ा भेद है। 1 కొరింథీ 2వ అధ్యాయం 7వ వచనం మనం చదువుకుందాం. पहला कुरिन्थियों 2 अध्याय 7वां वचन हम पढ़ेंगे। 2వ అధ్యాయము 7వ వచనం. परंतु हम परमेश्वर का वह गुप्त ज्ञान भेद की रीति पर बताते हैं, जिसे परमेश्वर ने सनातन से हमारी महिमा के लिए ठहराया। దేవుని జ్ఞానం మర్మమైనట్టుగా బోధించున్నాము, ఆమేన్. ఈ జ్ఞానం మరుగై ఉండెను, జగత్ దేవుని జ్ఞానము మరుగై ఉండెను. परमेश्वर का वह गुप्त ज्ञान भेद के रीति पर था। ఆ జగతుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తం నియమించాడు జగదుత్పత్తికి ముందుగానే దేవుడు తన మహిమ నిమిత్తము నియమించారంట. परमेश्वर ने सनातन से या जगत के आरंभ से इन बातों को हमारे लिए ठहराया है। హల్లెలూయా. हालेलुया। ఆయన మర్మముగానే ఉంచాడు అక్కడ. उन्होंने इसे भेद की रीति पर रखा। పౌలు గారు ఇక్కడ కొలొస్సీలో పౌలు గారు అంటారు, ఆ మర్మము ప్రభు అయిన ఈ క్రీస్తు ప్రభు. और कुलस्सियों की पत्रिका में पौलुस जी कहते हैं कि वह भेद यीशु मसीह है। హల్లెలూయా. हालेलुया। దేవుని మర్మమై ఉన్న క్రీస్తు ప్రభు అని అక్కడ చెప్తున్నాడు. वहां पर वो कहता है कि परमेश्वर का भेद जो मसीह यीशु मसीह है। ప్రభు తన శిష్యులతో చెప్తున్నాడు, దేవుని మర్మాన్ని మీకు బోధిస్తున్నాను. प्रभु चेलों से इस प्रकार कहता है कि मैं परमेश्वर के रहस्यों को तुम्हें सिखा रहा हूँ। ప్రభు తన శిష్యులను పిలిచి వారితో అన్నాడు, ఈ దినము నుండి మీరు
దాసులని మిమ్మల్ని పిలవను. प्रभु अपने चेलों को बुलाकर उनसे कहता है कि आज से मैं तुम्हें दास ना कहूंगा, ఎందుకంటే దాసుడు తన యజమానుని యొక్క విషయాలేమీ తెలుసుకోలేడు. क्योंकि दास को मालिक की सारी बातें नहीं पता होती। స్నేహితుడైతే దానికి తెలుస్తాయి. मित्र कहने से उसे पता होगा। అందుకే యోహాను సువార్త 15 ఇలాగ అంటాడు, इसलिए यूहन्ना सुसमाचार 15 अध्याय के 15 वचन में इस प्रकार कहता దాసుడు है, తన యజమానుడు చేయు దేనిని ఎరుగడు గనుక ఇక మీదట మిమ్మల్ని దాసులని పిలువక స్నేహితులని పిలుచుచున్నాను. क्योंकि दास अपने मालिक के हर बातों को नहीं जानता, इसलिए अब से मैं तुम्हें दास ना कहूंगा पर मित्र कहूंगा। ఎందుకనగా నేను నా తండ్రి వలన వినిన సంగతులన్నిటినీ మీకు తెలియజేసి क्योंकि जितनी बातों को मैंने अपने पिता से सुना है सब कुछ मैं तुम्हें प्रकट करूंगा। దేవుని మర్మమంతటిని శిష్యులకు ప్రభు తెలియజేసి परमेश्वर की हर बातों को, रहस्यों को, छेलों को यीशु ने बताया। ఆమేన్. आमीन। దేవుని మర్మము ఏంటో, దేవుడు ఏమై ఉన్నారో, ఆయన ఎలాగ ఉన్నారో ఆ మర్మమంతా శిష్యులకు ఆయన తెలియజేశాడు. परमेश्वर कैसे है, प्रभु का भेद क्या है, सारी बातों को छेलों पर प्रकट किया। దేవుని స్తోత్రం, హల్లెలూయా. प्रभु की स्तुति हो, हालेलुया। అది పిలుపు అడిగినప్పుడు అదే చెప్పాడు ఆయన. जब फिलिपुस ने उनसे पूछा तो यही बात यीशु ने कहा। తండ్రి తండ్రి అని మాటమాడి తండ్రి తండ్రి అని చెప్తున్నావు. बार बार फिलिपुस कहता है कि आप बार बार पिता पिता कहकर कहते हो, ఆయన ఒక్కసారి నాకు చూపించి అంతే చాలన్నాడు. एक बार मुझे पिता को दिखा दीजिए यीशु। పిలుపు, हे फिलिपुस, నేను ఇంతకాలము నీతో కూడా ఉన్నా, इतने समय से मैं तुम्हारे साथ में हूँ, నన్ను ఎరుగవా? क्या तुम मुझे अब तक नहीं जानता? నన్ను చూచినవాడు తండ్రిని చూచి ఉన్నాడు. जिसने मुझे देखा है उसने पिता को देखा है। ఆమేన్. आमीन। ఇదే దేవుని యొక్క మర్మం. यही है परमेश्वर का भेद। హల్లెలూయా. हालेलुया। దేవుడు సశరీరుడుగా మన మధ్యలో ప్రత్యక్షమయ్యాడు. परमेश्वर शरीर धारण करके हमारे बीच प्रकट हुआ। అదే దేవుని యొక్క మర్మం. यही है परमेश्वर का भेद। 20:17 వచనం ఒకసారి చదువుకుందాం. 25वां యోహాను वचन, సువార్త 20 అధ్యాయము यूहन्ना 17 सुसमाचार వచనం. 20वां अध्याय उसका 17 वचन। ఆమె యేసు यीशु ने उससे कहा, ఉమ్. मुझे मत छू, क्योंकि मैं अब तक पिता के पास ऊपर नहीं गया, परंतु मेरे भाइयों के पास जाकर उनसे कह दे कि मैं अपने पिता और तुम्हारे पिता और अपने परमेश्वर और तुम्हारे परमेश्वर के पास ऊपर जाता हूँ। దేవునికి మహిమ కలుగును గాక. परमेश्वर को महिमा मिले। ఇక్కడ ప్రభు అంటాడు, నా తండ్రి మీ తండ్రి. यहाँ पर यीशु कहते हैं मेरा पिता तुम्हारा पिता। దేవుని యొక్క మర్మం ఎలా ఉందో చూడండి. देखिए परमेश्वर का भेद कैसे है, ఎందుకంటే ఆయన కుమారుడుగా ఈ లోకానికి వచ్చారు గనక क्योंकि वो पुत्र बनकर इस दुनिया में आया। ఆయన కుమారుడిగానే ఉన్నారు. पुत्र के रूप में ही वो बात कर रहे हैं, కుమారుడిగా సంబోధిస్తున్నాడు. पुत्र के रूप में वो बात कर ఇప్పుడు रहे हैं। దేవుణ్ణి ఇంతవరకు నా తండ్రి అని శిష్యులకు బోధించాడు. अभी तक छेलों से उन्होंने सिखाया कि मेरे पिता ऐसा कहकर उन्होंने बात किया। ఇప్పుడు శిష్యులకు చెప్తున్నాడు, अब छेलों से कह रहा है మీ తండ్రి నా తండ్రి. तुम्हारा पिता मेरा पिता। ఆమేన్. आमीन। హల్లెలూయా. हालेलुया। దేవుడు మన తండ్రి అని ప్రభువే చెప్తున్నాడు. प्रभु खुद बता रहे हैं कि परमेश्वर हमारे पिता है। తండ్రి నేను ఒకటే అని శిష్యులకు చెప్తున్నాడు. चेलों से उन्होंने बताया कि मैं और पिता एक हूँ। దేవుని మర్మమై ఉన్న క్రీస్తు యొక్క రహస్యం. ये प्रभु का ज्ञान है या प्रभु का भेद है यीशु मसीह। హల్లెలూయా. हालेलुया। యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గలవారికే తెలిసి ఉన్నది. परमेश्वर का भेद जो उनसे डरते हैं वह उन पर प्रकट करता है। ఈ మర్మము ప్రియులారా ఆ దినములో యూదులకు గాని లోకాధికారులకు గాని ఎవరికి కూడా తెలియబడలేదు. यह भेद उन दिनों में यहूदियों को या उन दिनों के अधिकारियों को समझ में नहीं आया। అలాగ తెలిసి ఉన్నట్లయితే ఆయనను సిలువ వేసి ఉండేవారు కాదని అక్కడ వ్రాయబడి ఉంది. लिखा है कि यदि वो उस भेद को समझ जाते तो यीशु को सूली पर नहीं चढ़ाते। దేవునికి మహిమ కలుగును గాక. परमेश्वर को महिमा मिले। దావీదు తన హృదయానుసారుడని దేవుడే సాక్ష్యం ఇచ్చాడు. दाऊद के विषय में परमेश्वर ने गवाही दी कि वह मेरे मन के अनुसार है। దేవునికి స్తోత్రం, హల్లెలూయా. प्रभु की स्तुति हो, అందుకే हालेलुया। దావీదు ఎల్లప్పుడూ కూడా దేవుని యందు తన యొక్క
హృదయాన్ని ఆయనకి అప్పగించుకున్నాడు. इसलिए दाऊद सदैव अपने हृदय को परमेश्वर को सौंप दिया, ఆయన యందు నమ్మిక ఉంచాడు. उन पर भरोसा रखा, ఆయన మార్గాలు తెలుసుకోవాలని అభిలాష కలిగి ఉన్నాడు. उनके मार्गों की जानने की अभिलाषा उसने रखा, ఆయన మార్గాలు స్పష్టంగా కనుపరచమని కోరాడు. और उसने प्रार्थना की कि अपने मार्गों को मुझे साफ నీ बता మార్గం दे, నాకు బోధించుమని ప్రభువుని అడిగాడు. अपने मार्गों के विषय में मुझे उपदेश दे, उसने నీ प्रार्थना किया, ఉపదేశం నాకు బోధించమని అడిగాడు. अपने उपदेशों को मुझे सिखा, उसने कहा, నేను నడవవలసిన మార్గము నాకు తెలియచేయమని ప్రార్థించాడు. जिस मार्ग में से होकर मुझे जाना है उसमें मेरी अगुवाई कर, उसने प्रार्थना किया, దయచేసి నీ మార్గము నాకు తెలుపుము. कृपया मुझे अपने मार्गों को बता दे। దేవునికి స్తోత్రం, హల్లెలూయా. प्रभु की स्तुति हो, हालेलुया। దావీదునకున్న గొప్ప విశ్వాసం ఏంటంటే दाऊद का एक बड़ा विश्वास यह है, దేవుడు నాతో ఉన్నాడు. परमेश्वर मेरे साथ है। ఆమేన్. आमीन। దేవుడు నాతో ఉన్నాడు, परमेश्वर मेरे साथ है, ఆయన నాకు సహాయము చేయువాడు. वह मेरी सहायता करेगा। రాజు ఎదుట, సౌలు ఎదుట దావీదు నిలబడినప్పుడు, जब शाऊल राजा के सम्मुख में दाऊद खड़ा हुआ, నీవు బాలుడవు దావీదు, నీవు బాలుడవు, గొలియాతు అయితే గొప్ప యుద్ధాభ్యాసం చేసిన వాడు, दाऊद तू तो बालक ही है, गोलियात तो योद्धा का जो है सब कुछ प्रशिक्षण पाया हुआ है, నువ్వు వానితో నీవు పోరాడలేవు. तू उससे नहीं लड़ पाएगा। దేవుని స్తోత్రం, హల్లెలూయా. प्रभु की स्तुति हो, हालेलुया। నువ్వు అతనితో నువ్వు పోరాడలేవు, तू उससे नहीं लड़ నువ్వు सकता, బాలుడవు. तू बालक है। దావీదు అంటాడు, दाऊद कहता है, నేడు దేవుడు నాతో ఉన్నాడు. परमेश्वर मेरे साथ है। ఆమేన్. आमीन। సింహమును ఎలుగుబంటిని నేను చీల్చివేసినప్పుడు దేవుడు నాతో ఉన్నాడు. जब मैंने जो है भालू को और सिंह को फाड़ डाला तब भी परमेश्वर मेरे साथ था। దేవుడు నాతో ఉన్నాడు, परमेश्वर मेरे साथ है, ఇప్పుడు కూడా నాతో ఉంటాడు. अभी भी वह मेरे साथ रहेगा। చూడండి, देखेंगे, ఒక మాట చదువుకుందాం. एक वचन हम पढ़ेंगे, మొదటి సమూయేలు గ్రంథం पहला समूएल की पुस्तक 46 17 అధ్యాయం 46 వచనం. 17वां अध्याय 47वां वचन 47 45 నుంచి నేను చదువుతాను. 45 से मैं पढ़ रहा हूँ। దావీదు, నీవు కత్తియు ఈటయు బల్లెమును ధరించుకొని నా మీదకు వచ్చుచున్నావు. అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలుల సైన్యములకు అధిపతియగు యెహోవా పేరట నీ మీదికి వచ్చుచున్నాను. ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును. నేను నిన్ను చంపి నీ తల తెగవేతును. दाऊद ने फलिस्ती से कहा, तू तो तलवार और भाला और सांग लिए हुए मेरे पास आता है, परंतु मैं सेनाओं के यहोवा के नाम से तेरे पास आता हूँ, जो इजरायली सेना का परमेश्वर है, और उसी को तूने ललकारा है। आज के दिन यहोवा तुझको मेरे हाथ में कर देगा और मैं तुझको मारूंगा और तेरा सिर मेरे धड़ से अलग करूंगा, सिर तेरे धड़ से अलग करूंगा, और मैं आज के दिन फलिस्ती सेना के शव आकाश के पक्षियों और पृथ्वी के जीव जंतुओं को दे दूंगा। దేవునికి స్తోత్రం, హల్లెలూయా. प्रभु की स्तुति हो, हालेलुया। దావీదునకున్న విశ్వాసం ఇది. ये दाऊद के अंदर का विश्वास था। దావీదు తన కల్పనలో చూశాడు, दाऊद ने अपनी कल्पना में देखा, నేను జీవము గల దేవుని యొక్క సైన్యములకు అధిపతికి యెహోవా పేరట నేను వెళ్తాను. मैं सेनाओं के परमेश्वर यहोवा के नाम से युद्ध करूंगा। యుద్ధము నాది కాదు, युद्ध मेरा नहीं है, యుద్ధము యెహోవాదే. युद्ध तो यहोवा का है। ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును. आज के दिन परमेश्वर तुझे मेरे ఇవన్నీ हाथ కూడా में తన सौंप देगा। కల్పనలో దావీదు నమ్మాడు. वह कल्पना में देखकर इस बातों को विश्वास किया। నేను ఒక్కసారిగానే ఒక్క రాతితోని వాడిని నేను కొట్టివేస్తానని एक पत्थर से मैं उसे मार लूंगा। దావీదు తన హృదయంలోను విశ్వసించాడు. दाऊद ने इस विषय को अपने हृदय में विश्वास తన किया, నోటితో రాజు ఎదుట చెప్పాడు. अपने मुंह से राजा के पास वो अंगीकार करता है। సింహమును ఎలుగుబంటి నుండి తప్పించిన దేవుడు, मेरा परमेश्वर जो भालू और सिंह के हाथों से ఈ मुझे छुड़ाया, ఫిలిష్తీయుని చేతి నుండి కూడా దేవుడు తప్పిస్తాడు. इस फलिस्ती के हाथ से भी परमेश्वर मुझे छुड़ाएगा। నీ దాసుడైన నేను 36 వచనం చదువుదా. 36वां वचन 36, నీ దాసుడైన నేను సింహమును ఎలుగుబంటిని చంపితిని, तेरे दास ने सिंह और बालू दोनों को मारा है। జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించు ఇంచిన ఈ సున్నతి లేని ఫిలిష్తీయులు ఒకదాని వలె అగుననియు
సింహము యొక్క బలము నుండి ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిస్తీని చేతి నుండి కూడా నన్ను విడిపించుననియు చెప్పెను. और वह खतना रहित फलिस्ती उनके समान हो जाएगा क्योंकि उसने जीवित परमेश्वर की सेना को ललकारा है। फिर दाऊद ने कहा, यहोवा जिसने मुझे सिंह और बालू दोनों के पंजे से बचाया है, वह मुझे इस फलिस्ती के हाथ से भी बचाएगा। దేవునికి స్తోత్రం, హల్లెలూయా. प्रभु की स्तुति हो, हालेलुया। విశ్వాసంతో రాజు ఎదుటి మాట చెప్పినప్పుడు विश्वास से जब राजा के सम्मुख में इन बातों को उसने कहा, అప్పుడు రాజు కూడా విశ్వాసాన్ని నమ్మాడు. तब राजा ने भी उस विश्वास को माना। అందుకు సౌలు, ఆమేన్, ఇక్కడ ఆమేన్. రాయబడి ఉంది, అందుకు సౌలు तब शाऊल ने, పొమ్ము యెహోవా నీకు తోడుగా నుండునుగా కని దావీదుతోనే. शाऊल ने दाऊद से कहा, जा यहोवा तेरे साथ रहे। ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. हालेलुया। దావీదు యొక్క విశ్వాసము రాజును విశ్వసింపజేసింది. दाऊद के विश्वास ने अब राजा के अंदर विश्वास उत्पन्न कराया। దావీదు విశ్వాసముతో రాజుకు చెప్తున్నాడు. अभी दाऊद विश्वास से राजा से कहता है। దావీదుకున్నటువంటి విశ్వాసము గొప్ప విశ్వాసం. दाऊद का विश्वास बड़ा विश्वास है। ఆ ఎలుగుబంటిని ఆ సింహము నుండి నన్ను రక్షించిన దేవుడు, उस सिंह और भालू से जिस परमेश्वर ने मेरी ఈ रक्षा సున్నత की, లేని ఫిలిస్తీని చేతి నుండి కూడా రక్షించడకు సమర్థుడు. इस खतना रहित फरिश्ते के हाथ से भी बचाने में समर्थ है। అందుకు సౌలు, నీవు వెళ్ళుము, యెహోవా నీకు తోడుగా ఉంది. इसलिए शाऊल ने कहा, जा यहोवा तेरे साथ रहे। ఆమేన్, आमीन। హల్లెలూయా. हालेलुया। విశ్వాసము మాటలాడాడు. विश्वास से उसने बात किया। విశ్వాసంతో చెప్పిన మాటలు రాజు విన్నాడు. विश्वास से कहे हुए बातों को राजा ने भी सुना। రాజు విశ్వసించాడు. राजा ने भी विश्वास किया। వెళ్ళు, నీ దేవుడు నీకు తోడుగా ఉండును. जा तुम्हारा परमेश्वर तुम्हारे साथ रहे। దేవునికి స్తోత్రం, హల్లెలూయా. प्रभु की स्तुति हो, हालेलुया। కానీ ఫిలిస్తీయుడు రాజును దావీదును చాలా చాలా హీనముగా మాట్లాడాడు. फलिस्ती ने दाऊद के विषय में काफी जो है नीच करके उसने बात किया। కర్ర తీసుకుని వస్తున్నావు, నేను కుక్కనా అన్నాడు. तू तो लाठी लेकर आ रहा है, क्या मैं कुत्ता हूँ या దేవునికి पिल्ला हूँ? స్తోత్రం, హల్లెలూయా. हालेलुया। దావీదు ఏమన్నాడు అక్కడ? दाऊद ने क्या कहा? జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించు, నీవు సైన్యములకు అధిపతి యెహోవా పేరట నీ మీదికి వచ్చిచున్నాను. ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించిన 46 వచనం, నేను నిన్ను చంపి నీ తల తెగవేతును. ఇశ్రాయేలు దేవుడు ఉన్నాడని లోక నివాసులందరూ తెలుసుకున్నట్లు నేను ఈ దినమున ఫిలిస్తీయుల కలేబారములు ఆకాశ పక్షులకును భూముగ్రములు ఇత్తును. परंतु मैं सेनाओं के यहोवा के नाम से तेरे पास आता हूँ, जो इजरायली सेना का परमेश्वर है, उसी को तूने ललकारा है। आज के दिन यहोवा तुझको मेरे हाथ में कर देगा और मैं तुझको मारूंगा और तेरा सिर तेरे धड़ से अलग करूंगा, और मैं आज के दिन फलिस्ती सेना के शवाकाश के पक्षियों और पृथ्वी के जीव जंतुओं को दे दूंगा। దావీదు తన హృదయములో ఏదైతే విశ్వసించాడో, दाऊद ने अपने हृदय में जो विश्वास किया, ఏదైతే పిక్చర్ చూశాడో, जिस चीज को उसने कल्पना किया, आमीन। आमीन। ఆ సైన్యం అంతట్లో తిరిగి సైనికుల మధ్యలో తిరిగి सैनिकों के बीच घूम घूम कर, వాని చంపినోడికి బహుమానం ఏంటి? और मारने वाले को क्या प्रतिफल मिलेगा? ఏమి బహుమానం ఇస్తారు? कौन सा प्रतिफल मिलेगा? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. प्रभु की स्तुति हो, हालेलुया। ఈ మాటలు అడిగినప్పుడే తనలో ఉన్న విశ్వాసాన్ని వ్యక్తపరిచాడు. जब इस बात को उसे पता चला, तभी अपने अंदर के विश्वास को व्यक्त किया। 40 రోజుల వరకు ఇశ్రాయేల్ యొక్క సైన్యము వెళ్తుంది, తిరిగి వస్తుంది, వెళ్తుంది, తిరిగి వస్తుంది. 40 दिन तक इजरायली सेना जाती है लड़ने के लिए, वापस आ जाती है। ప్రతిరోజు ఇదే हर दिन ऐसा ही चलता है। యుద్ధం ఇన్ని రోజుల నుంచి అలా నడుస్తూనే ఉంది. युद्ध जो है कुछ दिनों से चलता ही रहा ఏ था। వైపు నుంచి బాణాలు కత్తులు వెళ్ళటలేదు. कोई भी तरफ से जो है तलवारें चलना शुरू नहीं हुई। కాదు, ఆ వైపు నుంచి వాళ్ళు కేకలేస్తున్నారు, ఈ వైపు నుంచి వీళ్ళు కేకలేస్తున్నారు. उस तरफ से वे लोग चिल्ला रहे हैं, यहाँ से ये लोग चिल्ला रहे हैं। దావీదు చూశాడు, दाऊद ने देखा, హృదయములో విశ్వసించాడు. हृदय में उसने विश्वास किया, క్లియర్ పిక్చర్ చూశాడు. उसने साफ चित्र को देखा। జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించు,
సున్నత లేని ఈ ఫిలిస్తీయుడు ఎవ్వడు? जीवित परमेश्वर को ललकारने के लिए ये खतना रहित నేను कौन है? వీనిని చంపి వీని కళేబారంలో ఆకాశ పక్షులు ఎగరవేస్తాను. मैं इसे मारूंगा, इसके मांस को आकाश के पक्षियों को खिलाऊंगा। యెహోవా పేరట నేను యుద్ధానికి వెళ్తాను. यहोवा के नाम से मैं युद्ध में जाऊंगा। యుద్ధము యెహోవాదే. युद्ध यहोवा का है। ఆమేన్. आमीन। యుద్ధంలో నేను విజయం పొందుతాను. युद्ध में मैं विजय पाऊंगा। దీనికి బహుమానము ఏమిటి అని. इसका क्या प्रतिफल मुझे ఆమేన్. मिले? హల్లెలూయా. हालेलुया। క్లియర్ పిక్చర్ చూసేశాడు. उसने उस चित्र को साफ साफ देख తన लिया। హృదయములో విజయాన్ని చూశాడు. उसने अपने हृदय में विजय को देख लिया। మరి విజయానికి బహుమానం ఏంటి? मेरे विजय का क्या प्रतिफल దాన్ని मिलेगा? తెలుసుకోవడానికి సైన్యంలో తిరిగి అడుగుతున్నాడు. उसके विषय को जानने के लिए सेनाओं के बीच में घूम रहा था। आशीष, వాడిని చంపినోడికి బహుమానం ఏంటి? उसको मारने वाले को क्या प्रतिफल मिलेगा? దేవునికి మహిమ కలుగును గాక. परमेश्वर को महिमा मिले। హల్లెలూయా. हालेलुया। ఈ వార్త అంతా రాజు దగ్గరికి వెళ్ళింది. ये सारी बातें राजा के पास गई। అప్పుడు పిలువబడ్డాడు. तब बुलवाया गया। దేవునికి స్తోత్రం. హల్లెలూయా. परमेश्वर की स्तुति हो। हालेलुया। చూసినప్పుడు బాలుడు, देखने पर तो लड़का है నువ్వు యుద్ధాభ్యాసం చేసిన వాడు और युद्ध का सब कुछ कौशल నువ్వైతే सीखा तो బాలుడవు। वो व्यक्ति है। तू तो लड़का है। నువ్వైతే బాలుడు. तू लड़का है। వాని ఎదుట నువ్వు ఏమీ కాదు. उसके सामने तू कुछ नहीं कर पाएगा। అప్పుడు తన విశ్వాసాన్ని రాజుకు తెలియపరిచాడు. तब अपने विश्वास को राजा को प्रकट किया। తన విజయాన్ని రాజుకు తెలియపరిచాడు. अपने विजय के बारे में राजा को बताया। వానిలో ఒకదాని వలె అవుతాడు ఈ ఫిలిస్తీయుడు. उनके समान ये फिलिस्ती भी हो जाएगा। దేవుడు నాకు ఇచ్చిన విజయాల్లో ఒకదాని వలె అవుతాడు ఈ ఫిలిస్తీయుడు. इससे पहले जो विजय परमेश्वर ने दिया था उसके समान ये फलिस्ती हो ఆ जाएगा। విజయాన్ని దేవుడు దావీదు రాజునకు उस తెలియపరిచాడు. विजय के बारे में दाऊद राजा को बताता है। అప్పుడు అంటాడు రాజు, तब राजा कहता है అయితే నీవు వెళ్ళుము. तू जा। హల్లెలూయా. అందుకు సౌలు, పొమ్ము యెహోవా నీకు తోడుగా నుండును शाऊल ने గాక అని दाऊद से దావీదు. कहा जा यहोवा तेरे साथ रहे। దేవునికి మహిమ కలుగును గాక. परमेश्वर को महिमा ప్రియమైన मिले। దేవుని బిడ్డలారా, प्रिय परमेश्वर के लोग, దావీదు యొక్క విశ్వాసము दाऊद का विश्वास తన జీవితంలో ఎప్పుడు కూడా దేవుని మీదే తన భరోసా ఉంచాడు. अपने जिंदगी में हमेशा परमेश्वर पर ఆయన उसने నమ్మిక, भरोसा रखा। ఆయన విశ్వాసము దేవుని యందే. उसका भरोसा परमेश्वर के ऊपर ही था। దేవునికి స్తోత్రం. హల్లెలూయా. परमेश्वर की దాన్ని स्तुति బట్టి हो। కీర్తనలో తన యొక్క విశ్వాసాన్ని తెలియపరుస్తూ ఈ కీర్తనను ఆయన రాసి ఉన్నాడు. और अपने विश्वास को दिखाते हुए इस भजन को वो लिखता है। మనము కూడా దేవుని సన్నిధానంలో ప్రార్థించినప్పుడు, हम भी परमेश्वर के सम्मुख जब प्रार्थना करते దేవుని हैं, సన్నిధానంలో మొట్టమొదటగా మనం ఒప్పుకోవాల్సిన మన పాపములను. सबसे पहले परमेश्वर के सम्मुख अपने पापों का अंगीकार करना है। దేవా నా బాల్య పాపం క్షమించుము. हे परमेश्वर में जवानी के पापों को क्षमा कर। నా యొక్క ప్రతి పాపము నుండి నన్ను పరిశుద్ధునిగా చేయి. मेरे सारे अपराधों से मुझे నా धोकर शुद्ध कर। అక్రమాలన్నిటిని కూడా కడిగి శుద్ధీకరించు. मेरे अधर्मों को धोकर शुद्ध कर। అందుకే పాపములను ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. इसलिए वचन में लिखा है जो अपने पाप को अंगीकार कर लेता है उसे छोड़ भी देता है उस पर परमेश्वर की अनुग्रह होगी। అనేక సార్లు దేవుని సన్నిధానంలో పాపాలు ఒప్పుకోవడం జరుగుతుంది. कई बार परमेश्वर के सम्मुख में पापों का अंगीकार होता है, కానీ లేఖనం చెప్తుంది, लेकिन प्रभु का वचन कहता है పాపమును ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును. पाप का अंगीकार करके उसे छोड़ने वाले पर दया होती है। పాపం దేవుని సన్నిధానం ఒప్పుకోవాలి. पापों को परमेश्वर के सम्मुख मानना है, మన అతిక్రమాలను ఒప్పుకోవాలి. अधर्मों को मान लेना है, ఒప్పుకొని వాటిని విడిచిపెట్టాలి. मानने के बाद उसे छोड़ देना है। విడిచిపెట్టినప్పుడే మనము దేవుని యొక్క కనికరాన్ని పొందుతాం. जब छोड़ेंगे तभी परमेश्वर की दया हम पर होगी। దేవునికి స్తోత్రం. హల్లెలూయా. प्रभु की स्तुति हो। हालेलुया। దావీదు లాంటి హృదయము, దావీదు లాంటి సమర్పణ మనందరికీ దేవుడు అనుగ్రహించును గాక. दाऊद के समान हृदय, दाऊद के समान समर्पण परमेश्वर हम सबको दे। దేవుని సన్నిధానంలో మన అతిక్రమాలని విడిచిపెట్టి ఒప్పొందము గాక. परमेश्वर के सामने अपने अधर्मों को मानकर उसे हम छोड़ दे। దేవుడి వాక్యములను మన వినికిడిలో ఆశీర్వదించి దీవించును గాక. प्रभु इस वचन को हम सब सुनने वालों की जिंदगी में आशीषित करे। ఆమేన్. 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 దేవుని దీవించు గాక. प्रभु आपको आशीष करे। आइए परमेश्वर की उपस्थिति में सभी उठकर खड़े हो जाएंगे। దేవుని సముఖంలో అందరూ లేచి నిలబడదాం। सभी प्रभु की उपस्थिति में उठकर खड़े हो जाएंगे। हम प्रार्थना करेंगे। हालेलुया। అందరు త్వరగా లేచి నిలబడదాం। ప్రభు మనకు అనుగ్రహించిన సమయం
మన పాపములను ఒప్పుకొని దాన్ని విడిచిపెడితే దేవుని కృపను పొందుకుంటాం. हमारे पापों को प्रभु के सामने जो मान लेते हैं और उसे छोड़ भी देते हैं, उस पर प्रभु की अनुग्रह होगी. दाऊद के समान जैसे वो कहता है कि मैं अपने मन को परमेश्वर की ओर उठाता हूँ. प्रभु पर भरोसा रखने वाले को प्रभु लज्जित होने नहीं देगा. आज के सुबह प्रभु ने बात किया है. దేవుని సముఖంలో తన హృదయాన్ని ఎత్తి ప్రభుతో ప్రార్థించేవారు, దేవుని నమ్ముకున్న వారిని దేవుడు సిగ్గుపడనివ్వడు. ఆయన మాట్లాడి ఉన్నాడు. ప్రభుని నమ్ముదామా? మనుషుల కన్నా, డాక్టర్స్ కన్నా, మన స్నేహితుల కన్నా, బంధువుల కన్నా, ధనము కన్నా మనం దేవుణ్ణి నమ్మాలి. ఆయన నమ్ముకున్న వారిని సిగ్గుపరిచే దేవుడు కాదు. हमारे पैसों से बढ़कर, मित्रों से बढ़कर, डॉक्टर से बढ़कर, हमारे रिश्तेदारों से बढ़कर परमेश्वर के ऊपर अपना भरोसा हमें रखना है. प्रभु हमें लज्जित होने नहीं देगा. प्रभु के सम्मुख में हम प्रार्थना करेंगे, प्रभु हमें लज्जित होने नहीं देगा. अपने विश्वास को बढ़ाएंगे. हालेलुया. गत 5-6 दिन से परमेश्वर विश्वास के विषय में कलीसिया से बातें करते आ रहा है, विश्वास को सिखा रहा है. और आज के दिन भी प्रभु ने अपने दास को उठाकर फिर से एक बार और विश्वास में मजबूत होने के लिए प्रभु ने हमसे बात किया है कि हम उस कल्पना को करें जिसे हम विश्वास करते हैं कि परमेश्वर कर सकता है. हम ऐसे विश्वास की बातों को करें, विश्वास से परमेश्वर के सम्मुख में हम प्रार्थना को करें. प्रभु के सम्मुख में हम प्रार्थना करें कि प्रभु अपने मार्गों को मुझे साफ साफ तरीके से बता दे. प्रभु के मार्ग में अंधकार नहीं है, परमेश्वर के मार्ग धुंधले नहीं है. प्रभु के मार्ग साफ साफ प्रभु बताता है कि कैसे हमें चलना है, किस मार्ग से होकर चलना है. हमारे जिंदगी भर प्रभु की अगुवाई हमें चाहिए. उनके मार्गों में नए नए कार्यों को परमेश्वर हमें दिखाते रहता है, उनके उपदेशों को सिखाते रहता है. प्रभु ने यह भी बात करा कि परमेश्वर अपने रहस्यों को जो परमेश्वर से डरते हैं उन पर प्रकट करता है. और उनमें से एक रहस्य जो मसीह का, जो परमेश्वर का भेद दिया है कि यीशु मसीह का जो है परमेश्वर का ज्ञान है, जो मनुष्य बनकर पृथ्वी पर आए. हालेलुया. इस उद्धार को, इस ज्ञान को हम पर प्रभु ने प्रकट किया है. धन्यवाद परमेश्वर. आज की सुबह आपके लोगों से आपने कई अलग अलग कोणों में आपने बात किया है. और प्रभु आप हमें चाहते हैं कि आप हमें आशीष करें. जितने लोग आज की सुबह अपने जिंदगी को आपको अर्पण कर रहे हैं, अपने पापों को मान ले रहे हैं, उसे छोड़ रहे हैं, उन पर आपकी दया होने पाए. जितने लोग प्रभु आप पर भरोसा रखे हैं, उनमें से एक का भी भरोसा लज्जित होने ना पाए. हर एक आशीषित होकर यहाँ से जाए. परमेश्वर आपके मार्गों में सदैव बने रहने में हम सबकी मदद करिए. प्रभु दिन भर आपकी बाट जोते रहने में सहायता कर. हमारे कामों में, हमारे हर एक जगह पर भी परमेश्वर को याद करते रहने में, मन ही मन परमेश्वर से बातें करने में सहायता कर. और हम प्रार्थना करते हैं, कल के दिन से फिर उपवास की प्रार्थनाएं शुरू हो रही है घर घर. अनेक लोगों को घर घर आप लेकर आइएगा प्रभु. जिन जिन के घर में प्रार्थना चलती है, ब्रेक थ्रू उनके घर में होने पाए, छुटकारा होने पाए, बड़ा कार्य होने पाए. और शामिल होने वालों के जिंदगी में भी ब्रेक थ्रू होने पाए. यीशु मसीह के नाम से परमेश्वर शत्रु हार जाए, शत्रु पूरी तरह से हार जाए. आज आए हुए प्रत्येक जन को आशीष कर. जो नहीं आ पाए उनको भी याद कर, आशीषित कर. हमारी प्रार्थना सुनने के लिए धन्यवाद. यीशु मसीह के सामर्थी नाम से मांगते हैं पिता. आमीन. आमीन.